నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. టీటీడీ పాలక మండలి సభ్యుడు ఉద్యోగి మధ్య తలెత్తిన వివాదం ఎట్టకేలకు ముగిసింది. 3 రోజుల క్రితం మహాద్వారం గేటు తెరిచే అంశంపై పాలక మండలి సభ్యుడు నరేష్ కుమార్, టీటీడీ ఉద్యోగి బాలాజీ మధ్య తలెత్తిన వివాదానికి ఉద్యోగ సంఘ నేతలు ముగింపు పలికారు. టీటీడీ పాలక మండలి సభ్యులు నరేష్ కుమార్ శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపలికి విచ్చేసే సమయంలో మహాద్వారం వద్ద గేటు తీయడానికి ఉద్యోగి బాలాజీ నిరాకరించడంతో ఆ ఉద్యోగిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసభ్య పదజాలంతో పాలక మండలి సభ్యుడు నరేష్ దూషించారు. దీంతో టీటీడీ ఉద్యోగ సంఘ నేతలు ఆందోళనకు దిగారు. టీటీడీ ఉద్యోగికి పాలక మండలి సభ్యులు క్షమాపణలు చెప్పాలంటూ టీటీడీ పరిపాలనా భవనం వద్ద ఆందోళన చేపట్టారు. నిన్న ధర్నా చేసిన ఉద్యోగులు ఇవాళ మౌన దీక్షకు దిగారు. ఇక 24వ తేదీన సర్వసభ్య సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని టీటీడీకి అల్టిమేటం జారీ చేశారు. దీనితో పాలక మండలి సభ్యుడికి ఉద్యోగుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు రంగంలోకి దిగిన టీటీడీ ఉన్నతాధికారులు ప్రయత్నం ఎట్టకేలకు ఫలించింది. అన్నమయ్య భవన్లో ఉద్యోగ సంఘ నేతలతో టీటీడీ ఈవో, అడిషనల్ ఈవోతో పాటు పాలక మండలి సభ్యులు సమావేశమయ్యారు. జరిగిన వ్యవహారంకు ఉద్యోగి బాలాజీకి సభ్యుడు నరేష్ క్షమాపణలు చెప్పడంతో ఆందోళన విరమించారు ఉద్యోగులు. ఏమి ఆ ఘటన నడిచింది, ఆ ఘటన గురించి మా బోర్డు మీటింగ్ హాల్లో నడిచింది. అందరూ మన అసోసియేషన్, ఎంప్లాయీ అసోసియేషన్ లీడర్స్, బాలాజీ, నేను అందరూ కూర్చొని, ఈవో, అడిషనల్ ఈవో అందరూ కూర్చొని మా భాను అన్న, మన శాంతారాం గారు కూర్చొని మేము సాల్వ్ చేశాము. ఇది మా కుటుంబం విషయము. సో ఈ కుటుంబంలో కొంచెం ఇది తేడాగానే అయింది. దీన్ని సర్దిద్దుకొని పోవాలా అని అందరూ మాట్లాడుకున్నాము. దీనికి ఆ పరిష్కరణ అయింది. సో ఇది సాల్వ్ చేసుకున్నాం. ఇది సాల్వ్ అయిన తర్వాత ముందరికి మనం ఎట్లా నడుచుకోవాలా అనేసి డెవలప్మెంటల్ యాక్టివిటీలో, తిరుపతి డెవలప్మెంటల్ యాక్టివిటీ దీన్ని దీన్ని మన ఘనతని జాస్తి చేసుకునే దృష్టి నుంచి ఏమేమి నెక్స్ట్ చేయాలని మేమంతా మాట్లాడుకున్నాము. మొన్న జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకర సంఘటన. అలాంటి సంఘటన జరిగి ఉండకూడదు. బాలాజీ పట్ల మా ధర్మకర్తల మండలి సభ్యులు వివరించిన తీరు బాధాకరం. దానికి వారు పశ్చాత్తాపడుతూ ఈరోజు బాలాజీ గారిని కలిసి వ్యక్తిగతంగా చేసింది పొరపాటు అని చెప్పడం జరిగింది. ఉద్యోగ సంఘాలతో మిత్రులందరూ ఉన్నారు దాంట్లో. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఖచ్చితంగా, ఎందుకంటే క్షణికావేశంలో చేసినటువంటి తప్పది. ఆ తప్పుని ఎవరు సమర్థించట్లేదు. కాబట్టి ఆయన కూడా బాధపడ్డారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నాకు ఫోన్ చేస్తారు, నరేష్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా, అన్న తప్పు జరిగింది, దీన్ని మన కుటుంబంలో ఉన్న సమస్య కాబట్టి పరిష్కరించుకుంటామని చెప్పారు. ఉద్యోగ సంఘ నాయకులు బాలాజీ కూడా దీన్ని సానుకూలంగా స్వీకరించి వారు దీనికి ఈ ఎపిసోడ్కి ఇంతటితో ముగించాలని చెప్పి వారు కూడా 10 నిమిషాల్లో వారి నిర్ణయం కూడా తెలియజేస్తారు. భవిష్యత్తులో ఏంటి జరగకుండా మేము చూసుకుంటాం. జరిగినటువంటి సంఘటన మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా టీటీడీ యాజమాన్యం క్షుణ్ణంగా వీడియోలు అన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఈ జరిగినటువంటి సంఘటన వాస్తవమైనటువంటి నిర్ధారించుకున్న తర్వాత ఏదైతే టీటీడీ ఉద్యోగులుగా మేమందరం ఏదైతే కోరామో అది కరెక్ట్ అనేటువంటి విషయాన్ని టీటీడీ బోర్డు, టీటీడీ ఈవో, అదేవిధంగా అడిషనల్ ఈవో, మిగిలిన జేఈఓలు అందరూ కూడా యునానిమస్గా అంగీకరించారు. జరిగినటువంటి సంఘటన పొరపాటు, ఇలాంటి సంఘటన భవిష్యత్తులో జరగకూడదని చెప్పి ఆయన్ని మన భక్తులకి అదేవిధంగా టీటీడీ ఉద్యోగులకి ఆయన క్షమాపణ తెలియజేశారు. చెత్త పన్ను రద్దు చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. చెత్త పన్నును ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికారంలోకి వచ్చాక చెత్త పన్ను రద్దు చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది డిసెంబర్ 31 నుంచి చెత్త పన్ను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా మున్సిపల్ చట్ట సవరణ తర్వాత గెజిట్ జారీ అయింది. ఇక నుంచి ఏపీలో చెత్తపై పన్ను ఉండదు. గత ప్రభుత్వ హయాంలో చెత్తపై పన్ను వేశారు. దీనిపై కూటమి నేతలు విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో ఇదే అస్త్రంగా విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వస్తే చెత్త పన్ను రద్దు చేస్తామని ప్రకటించారు. ఎన్నికల హామీల్లో భాగంగా చెత్త పన్ను రద్దు చేశారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగిన పరిణామాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. సీనియర్ ర్యాంక్ అధికారితో విచారణ జరిపి యాక్షన్ టేకెన్ రిపోర్ట్ 4 వారాల్లో పంపాలని స్పష్టం చేసింది. ఎన్హెచ్ఆర్సీ తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో భౌతిక దాడులతో మానవ హక్కులకు భంగం వాటిల్లిన ఘటనపై స్పందించాలని డీజీపీని ఆదేశించింది.
హైకోర్టు ఆదేశాలున్నప్పటికీ తగిన భద్రత ఎందుకు కల్పించలేదని డీజీపీని ప్రశ్నించింది జాతీయ మానవ హక్కుల కమిషన్. ఎఫ్ఐఆర్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పేరు ఎందుకు చేర్చలేదని ప్రశ్నించింది. ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తు క్రమాన్ని ఎన్హెచ్ఆర్సీకి నివేదించాలని స్పష్టం చేసింది. అయితే తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో జరిగిన భౌతిక దాడులు, మానవ హక్కుల ఉల్లంఘనలపై ఇటీవలే జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు తిరుపతి ఎంపీ గురుమూర్తి. దీంతో సీరియస్గా స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏపీసీఎస్ ఏపీ డీజీపీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎంపీ గురుమూర్తి గారు దీన్ని ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లారు. ఆ రోజు ఎన్నికకు ఓటు వేయడానికి వెళ్తున్నప్పుడు జరిగినటువంటి పరిణామాలు, వాళ్లపై జరిగినటువంటి దాడిని వివరిస్తూ ఎంపీ గారు ప్రివిలేజ్ కమిటీకి, స్పీకర్కు, హోమ్ సెక్రటరీకి, క్యాబినెట్ సెక్రటరీకి, ప్రధానమంత్రి కార్యాలయానికి, ఎస్సీ కమిషన్కు, అలానే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు ఆయన ఫిర్యాదును అందజేశారు. దీనిపై స్పందిస్తూ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ రాష్ట్ర డీజీపీని, అలానే చీఫ్ సెక్రటరీని ఈ పరిణామాలపైన ఒక సంపూర్ణమైనటువంటి నివేదికను ఓ స్పెషల్ ఆఫీసర్ని నియమించి, సీనియర్ ర్యాంక్ ఆఫీసర్ని నియమించి 4 వారాల్లోగా తమకు అందజేయవలసిందిగా కోరారు. ఇది చాలా మంచి పరిణామం. పతనమైన టమాటా ధరలు, పూలమ్మిన చోటే కట్టెలు అమ్మినట్లు తయారైంది టమాటా రైతుల పరిస్థితి. గతంలో కేవలం ఒక్క టమాటా 10 రూపాయలు, కిలో 150 నుండి 200 పలికిన మార్కెట్లోనే ఇప్పుడు కిలో రూపాయి 2 రూపాయలు పలుకుతోంది. కేవలం 1 ఎకరా టమాటా పంట వేసి లక్షలు సంపాదించిన వారు ఉన్నారు. ఇప్పుడు ఏకంగా 10-20 ఎకరాల్లో టమాటా పండించిన రైతులు సైతం కనీసం 10-20 వేలు కళ్ళజూసే పరిస్థితి లేదు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజుల కింద ఆకాశాన్నంటిన టమాటా ధర ఇప్పుడు పాతాళానికి పడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో టమాటా పంటకు ప్రసిద్ధిగాంచిన ప్రాంతం మదనపల్లి. అక్కడి రైతుల ప్రధాన పంట టమాటానే. ఇతర ప్రాంతాల నుండి కూడా ఈ మార్కెట్కు టమాటా తరలిస్తారు. ఇక్కడి నుండే ఏపీలోని మిగతా ప్రాంతాలతో పాటు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, పాండిచ్చేరి ప్రాంతాలకు కూడా టమాటా ఎగుమతి అవుతుంది. అలాంటి మార్కెట్లో కిలో టమాటా 5 రూపాయల కంటే ఎక్కువ ధర పలకడం లేదు. దీంతో కనీసం రవాణా ఛార్జీలు కూడా రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక్క మదనపల్లి మార్కెట్లోనే కాదు, రాష్ట్రంలోని అన్ని చోట్ల ఇలాగే ఉంది టమాటా రైతుల పరిస్థితి. గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్న రైతులకు సాయం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టమాటా రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించేందుకు వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో టమాటా పండించి ధరల పతనంతో ఇబ్బంది పడుతున్న రైతుల వద్ద స్వయంగా ప్రభుత్వమే కొనుగోలు చేయనుంది. ఇందుకోసం ఇప్పటికే వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేసింది. కిలో 8 రూపాయల చొప్పున 1000 క్వింటాళ్ల టమాటా కొనుగోలు చేస్తోంది ప్రభుత్వం. నిన్న శుక్రవారం నుండే టమాటా కొనుగోళ్లు చేపట్టారు. రైతుల నుండి టమాటా కొనుగోలు చేసి రాష్ట్రంలోని వివిధ రైతు బజార్లలో అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా విజయవాడ, విశాఖ, రాజమండ్రి, గుంటూరు వంటి పట్టణాల్లోని రైతు బజార్లలో మార్కెటింగ్ శాఖ ఈ టమాటాల విక్రయాలు చేపట్టనుంది. టమాటా రైతులను ఆదుకునేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఇప్పటికే రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించామని, ఇలా సేకరించిన టమాటాలను అవసరమైతే ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా చేస్తామన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అందించే రవాణా సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులకు సూచించారు. శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో సోమస్కందమూర్తిగా కామాక్షి అమ్మవారి సమేతంగా మకర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి వాహన సేవ ఆలయం నుండి మొదలై కపిల్ తీర్థం రోడ్, అన్నారావు సర్కిల్, వినాయక నగర్, ఎల్ టైప్ క్వార్టర్స్, హరేరామ హరే కృష్ణ గుడి, ఎన్జీఓ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. వాహన సేవలో భక్తజన బృందాల చెక్క భజనలు, కేరళ కళాకారుల వాయిద్యాలు ఆకట్టుకున్నాయి. మకరం గంగాదేవికి నిత్య వాహనం. గంగా పరమశివుని శిరస్సుపై నివసిస్తున్నది. గంగాదేవి వాహనమైన మకరం తపమాచరించి శివానుగ్రహాన్ని పొంది ఆ పరమశివునికి వాహనమైందని శైవాగమాలు తెలియజేస్తున్నాయి. మకరం జీవ ప్రకృతికి ఉదాహరణ. భగవంతుని ఆశ్రయించినంత వరకు జీవుడు నీటిలో ముసలిలా బల పరాక్రమంతో జీవించవచ్చును. అనంతరం శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షిదేవి అమ్మవారికి స్వప్న తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పండ్ల రసాలు, చందనంతో అభిషేకం చేశారు.
వాహన సేవలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. తిరుమల డీఎస్పీగా పనిచేసిన టీటీ ప్రభాకర్ బాబుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలకు ఉత్తర్వులు జారీ చేసింది. 2019 ఆగస్టు నుండి 2020 నవంబర్ వరకు తిరుమల డీఎస్పీగా సేవలందించిన ప్రభాకర్ బాబు తన విధుల్లో అనేక వివాదాస్పద చర్యలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ప్రభాకర్ బాబు తిరుమలలోని కాటేజీల మధ్య తనకు కేటాయించిన వసతి గృహంలో కోడి పుంజులను పెంచినట్లు గుర్తించారు. ఈ కోడి పుంజుల అరుపులు మరియు విసర్జితాలతో భక్తులకు ఇబ్బందులు కలగడంతో ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అదనంగా కోళ్లకు స్నానాలు చేయించి దాణా పెట్టేందుకు కానిస్టేబుళ్లను వినియోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పాల బిల్లు అడిగినందుకు వాహనంపై 2,000 జరిమానా విధించారు. తన నివాసానికి పాలు సరఫరా చేసే వ్యక్తికి 9 నెలల పాటు బిల్లు చెల్లించకపోవడం, పాల బిల్లు అడిగినందుకు వాహనంపై 2,000 జరిమానా విధించారు. తన నివాసానికి పాలు సరఫరా చేసే వ్యక్తికి 9 నెలల పాటు బిల్లు చెల్లించకపోవడం, అడిగినందుకు అతని వాహనంపై 2,000 రూపాయల జరిమానా వేయించడం వంటి చర్యలు కూడా ఆయనపై ఆరోపణలుగా ఉన్నాయి. తన వాహన డ్రైవర్గా పనిచేసే హోంగార్డ్ను ఒక రోజంతా వేడెక్కేలా డ్రైవ్ చేయించి అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా వాహనం నడిపి తనను హత్య చేయడానికి ప్రయత్నించాడంటూ ఆ హోంగార్డుపై కేసు పెట్టినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఒక కేసుకు సంబంధించి ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండానే టీటీడీ డిప్యూటీ ఈవోతో సహా 40 మందిపై కేసు నమోదు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై ప్రభాకర్ బాబు 15 రోజుల్లోగా లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని, లేదంటే చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం జారీ చేసిన జీవోలో పేర్కొంది. ప్రస్తుతం ప్రభాకర్ బాబు అదనపు ఎస్పీ హోదాలో విఆర్లో ఉన్నారు. నగరంలో బహిరంగ మూత్ర విసర్జన జరగకుండా జన సమ్మర్దం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. తిరుపతి నగరంలోని చిన్న బజారు వీధి, చింతకాయల వీధి, రామచంద్ర పుష్కరిణి, పల్లి వీధి, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో శనివారం కార్పొరేటర్లు నరసింహాచారి, రేవతి, హెల్త్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులతో కలిసి పారిశుద్ధ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో బహిరంగ మూత్ర విసర్జన జరగకుండా తగినన్ని మరుగుదొడ్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించామని అన్నారు. ముఖ్యంగా నగరంలో రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నామని అన్నారు. అలాగే స్వచ్ఛ సర్వేక్షణలో ఉత్తమ ర్యాంకు సాధించేందుకు ప్రజల సహకారం అవసరమన్నారు. నగరాన్ని శుభ్రంగా ఉంచేందుకు అందరూ సహకరించాలని అన్నారు. పారిశుద్ధ పనులు మెరుగ్గా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పలు చోట్ల మరుగుదొడ్లను పరిశీలించారు. తిరుపతి నగరంలో తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తుడా టవర్స్కి మార్చి 8వ తేదీ నుండి వేలం నిర్వహిస్తున్నామని ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య తెలిపారు. తుడా కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య మాట్లాడుతూ తిరుపతి నగరంలోని రాయల చెరువు రోడ్లో తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తుడా టవర్స్ ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా 3.6 ఎకరాల స్థలంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నామని అన్నారు. మొత్తం 13 ఫ్లోర్స్ బిల్డింగ్, అందులో గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కమర్షియల్ స్పేస్ 1,20,000 స్క్వేర్ ఫీట్ కమర్షియల్ స్పేస్ పెడుతున్నాము. సెకండ్, థర్డ్, ఫోర్త్ ఫ్లోర్ ఆఫీస్ స్పేస్ పార్ట్లీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ ఉంటాయి. తర్వాత మిగతావన్నీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్. అన్నీ 230 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అందులో 2 BHK, 3 BHK, 4 BHK ఉన్నాయి. సో ఇది మనం గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని టెండర్ ద్వారా కేపీసీ అనే కన్స్ట్రక్షన్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి సో ఇది కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని మనం మార్చ్ 2026 మార్చ్కి కంప్లీట్ చేయాలనేసి స్కెడ్యూల్ పెట్టుకున్నాము. సో దాని బ్రోచర్ కూడా రీసెంట్గా మినిస్టర్ గారి దగ్గర, ఎంఏఓడి మినిస్టర్ గారి దగ్గర ఓపెన్ చేయడం జరిగింది. దీని ఆక్షన్ మనము మార్చ్ 8 నుంచి వెళ్తున్నాము. కూటమి ప్రభుత్వంపై మాజీ ఉప మేయర్ అభినయ్ రెడ్డి అవినీతి ఆరోపణలు చేసే ముందు గురుగింజ సామెత గుర్తు చేసుకోవాలని ప్రస్తుత కార్పొరేషన్ ఉప మేయర్ ఆర్సి మునికృష్ణ హితవు పలికారు. ఇది కౌన్సిల్ హాల్లో జరిగింది. ఇది కౌన్సిల్ హాల్లోనే జరిగింది. ఇది మేమేదో అక్కడ అదే విధంగానే ఈ విధంగానే ఆయన చేసినట్టే మేమే చేసాం. మేమేమి విదూరంగా చేయలే, ఆడేమి దౌర్జన్యాలు చేయలే. నువ్వు పుట్టినరోజు హంగామా లోపల
మంచి కరోనా టైం అందరూ మాస్కులు వేసుకోండి. అలాంటి టైంలో నీ పుట్టినరోజు రోజు నువ్వు డిప్యూటీ మేయర్గా పెట్టుకున్నావు. ఏమయ్యా నువ్వే ఉండాలన్నా పదవిలో, మీరే ఉండాలన్నా, వేరే వాళ్ళు ఉండకూడదా? నీ అరాచకం తట్టుకోలేక, నీ అవమానాలు తట్టుకోలేక, నువ్వు పెట్టే బాధలు తట్టుకోలేక నాకు 25 మంది ఓట్లేసి నన్ను డిప్యూటీ మేయర్గా ఎన్నుకున్నారు. నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు, తట్టుకోలేకపోతున్నావు. మరి నా ఫ్లెక్సీలు కడితే మా వార్డులో వాళ్ళు పెంచిస్తావా? ఈ తిరుపతిలో యువకుల్ని పిల్లకాయలందరినీ కూడా డ్రగ్స్కి, బంగ్యాకి, మందుకి బానిస చేసింది నువ్వు కాదా అభినయ్ రెడ్డి అని అడుగుతున్నా. చిన్న పిల్లకాయలు, చదువుకునే పిల్లకాయల్ని బంగ్యాకి, మత్తుకు, డ్రగ్స్కి బానిస చేసి, మందుకు బానిస చేసి వాళ్ళతో నువ్వు ఆడుకోలేదా అభినయ్ రెడ్డి? పిల్లకాయలు చిన్న వయసులోనే చెడిపోయి వాళ్ళు బంగ్యాకి తాగేసి ఏడంటే ఆడుతారు. మీ 5 ఏళ్ల గవర్నమెంట్లోనే, మీ పాలనలోనే వాళ్ళకి ఏదైనా వాళ్ళు రావాలంటే వాళ్ళకి బంగ్యాకు, మందు, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చేస్తావు, వాళ్ళని వాడుకుంటావు. వాళ్ళు అట్నే అలవాటు చేసుకొని ఈరోజు ఏమైపోతారో తిరుపతిలో భవిష్యత్తు, పిల్లకాయల భవిష్యత్తు అంతా. మీరు తిరుపతి గురించి, తిరుమల గురించి, పవిత్రత గురించి, శాంతి భద్రతల గురించి మీరు మాట్లాడే అర్హత లేదు. నా ఫ్లెక్సీల్ని రాత్రుల్లో పోయి కోపిస్తావా బ్లేడ్తో పెట్టుకొని? ఎందుకంత కసి? అంటే నువ్వు తప్ప వేరే వాళ్ళు ఉండకూడదు, మీ నాయన తప్ప వేరే వాళ్ళు తిరుపతిలో రాజకీయాలు చేయకూడదా? ఎట్టా? వైసీపీలో కార్పొరేటర్గా గెలిచి ఉప మేయర్గా కొనసాగి నేడు అక్రమార్జనే ధ్యేయంగా కూటమితో కలిసి కబ్జాకు పాల్పడ్డాన్ని ఖండిస్తూ వైకాపా నాయకులు మల్లం రవిచంద్రారెడ్డి, వాసు యాదవ్, పసుపులేటి సురేష్, లోకేష్, కిరణ్ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కూటమిలో వైఎస్ఆర్సీపీ గెలిపించిన కార్పొరేటర్ అనే వ్యక్తి వెలగబెడుతూ దానిపైన పదవిలో ఉంటూ కూడా ఇలా అక్రమాలకు పాల్పడడం అనేది సమంజసం కాదు. ఇది మఠం భూమిని రక్షించాలని ప్రభుత్వాన్ని కానీ వినమించుకుంటున్నాం. అట్ అ టైం కూటమి నాయకులు కూడా దాన్ని వ్యతిరేకించి అందరూ దీన్ని తీవ్రమైన యాక్షన్ కూటమి నాయకులు అందరూ కలిసి కార్పొరేటర్ మీద యాక్షన్ తీసుకోవాలన్నట్టుగా మేము ఈ సమావేశంగా డిమాండ్ చేస్తున్నాం. చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అభివృద్ధిలో భాగంగా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో 2025వ సంవత్సరంను అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో జిల్లా సహకార అభివృద్ధి కమిటీ తొలి సమావేశం జిల్లా కలెక్టర్ మరియు చైర్మన్ అధ్యక్షతన జాయింట్ కలెక్టర్ విద్యాధరి, వ్యవసాయ, పశుసంవర్ధక సంబంధిత సభ్యులతో జిల్లా సహకార అధికారి, కన్వీనర్, సెక్రటరీగా తొలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అభివృద్ధిలో భాగంగా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళదామని, ఇందుకు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల పనితీరు మరింత మెరుగుపడాలని, తద్వారా అర్హులైన అన్ని వర్గాల ప్రజలకు, రైతులకు మరింత మేలు జరిగేలా పనిచేయాలన్నారు. పారదర్శకంగా అర్హులైన వారికి రుణాల మంజూరు మరియు రికవరీపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. జిల్లాలో సహకార సంస్థ మేనేజర్లు క్షేత్రస్థాయి పరిశీలనలకు వెళ్లాలని, రైతులకు రుణాల మంజూరులో గల సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలన్నారు. వ్యవసాయ భూమికి సంబంధించి రికార్డులు సరిగ్గా లేని పక్షంలో రుణాల మంజూరు కావడం లేదని, మండల స్థాయిలో విఆర్ఓ, విఏఓలు సమన్వయంతో సమస్యకు పరిష్కారం దొరుకుతుందని, అవసరమైతే జిల్లా స్థాయిలో తహసీల్దారులతో సమీక్షించి చర్యలు తీసుకుంటామన్నారు. సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్న పరిస్థితుల్లో సైతం రుణాలు మంజూరులో జాప్యం జరుగుతుందని, బ్యాంకు వారితో స్వయంగా మాట్లాడి సమస్యలను పరిష్కరించాలన్నారు. పశువుల పెంపకంను ప్రోత్సహించడంలో భాగంగా పాడి రైతులకు బ్యాంకు రుణాలు పొంది పశువులు కొనుగోలు చేసేలా పశు సంవర్ధక శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు రుణాల మంజూరుపై అవగాహన పెంచేలా విఆర్ఓలు, విఏఓలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి శిక్షణ ఇవ్వాలన్నారు. రుణాల మంజూరు మరియు రికవరీలకు సంబంధించి రికార్డుల స్వచ్ఛీకరణపై సహకార సంస్థ ఇన్స్పెక్టర్లు స్వయంగా దృష్టి పెట్టి పరిశీలించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు సంబంధించి రుణాల మంజూరుకు సంబంధించి నివేదికను సమర్పించాలన్నారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల పనితీరు మరింత మెరుగుపడాలన్నారు. శ్రమ శక్తిని గుర్తించి శ్రమ పైన ఉన్న గౌరవంతో రాసిందే శ్రమ కావ్యం అని సుద్దాల అశోక్ తేజ అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 57 శ్రమకావ్య గానాలు పూర్తయ్యాయని అశోక్ తేజ చెప్పారు. ఈరోజు తిరుపతిలో 58వ శ్రమ కావ్య గానం చేయడం సంతోషంగా ఉందన్నారు. రామాయణాన్ని వాల్మీకి రాస్తే శ్రమాయణాన్ని తాను రాశానని అశోక్ తేజ సవినయంగా చెప్పుకున్నారు. శ్రమ ఎక్కడుంటే తాను అక్కడుంటానన్నారు. క్రైస్తవ మతం కన్నా ముందు, ముస్లిం మతం కన్నా ముందు, హిందూ మతం కన్నా ముందు నేను శ్రమైక మతాన్ని సృష్టించానని ఆయన సగర్వంగా చెప్పారు.
విజ్ఞాన కేంద్రం కార్యదర్శి మల్లారపు నాగార్జున అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమం శ్రోతల్ని విశేషంగా ఆకర్షించింది. చాలా కాలంగా ఇక 40 ఏళ్ళుగా అలా వస్తే చిత్తూరులో ఉండి రాష్ట్ర స్థాయిలో అద్భుతమైనటువంటి కథలు రాస్తున్నటువంటి చెల్లె అరుణకుమారి ఇంకా సెలవా మరి అదేనా ఆ కథ ఇవాళ కథా ప్రపంచ వినువీధుల్లో ఒక కన్నీటి పతాకంలాగా ఎగురుతుందన్న మాట సత్యం, వాస్తవం. అలాగే నాకు చిరకాల పరిచయమైనటువంటి శారద నా చేత తిరుపతిలోనే గతంలో శ్రమకావ్యగాన సభకు ఏర్పాటు చేసినటువంటి మిత్రుడు, సాహితీవేత్త, సాహితీ సభల సమన్వయం చేస్తున్నటువంటి చాలా దగ్గర మిత్రుడు నాగరాజు గారు, శాఖాంబ నాగరాజు గారు. ఉత్తుంగ తరంగంలాగా సాహిత్య ప్రపంచంలోకి దూసుకొస్తున్న శ్రీమన్నారాయణ, ఇంకా నా కనుమరుగులో ఉన్నటువంటి రచయితలకు, రచయిత్రులకు, రసజ్ఞులకు ధన్యవాదాలు, నమస్కారాలు. ఇటువంటి కార్యక్రమాన్ని వేమన విజ్ఞాన కేంద్రంలో నిర్వహించుకోవడానికి మేము గత సంవత్సరంగా ప్రయత్నం చేస్తున్నాం. సార్కి మధ్యలో ఇక్కడ కార్యక్రమం ఫిక్స్ చేసి కూడా కొంత అనారోగ్య సమస్యల వల్ల ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నప్పటికీ తిరిగి ఇక్కడ నిర్వహించాలి, ఇక్కడ ఉన్నటువంటి మేధావులతో పాటు దానికి మోడీ గారు ప్రకటించే స్వచ్ఛ సర్వేక్షణ అవార్డుని ఈఓ గారు తీసుకుంటారు, జేఈఓ గారు తీసుకుంటారు, లేదంటే అనేక చోట్ల అనేక మంది గౌరవాలు దక్కుతూ ఉంటాయి. కానీ దీనికి కారణమైనటువంటి వాడు, ఈ స్వచ్ఛతకు కారణమైనటువంటి వాడు, లేదంటే ఇంత అందమైనటువంటి తిరుమలకి కారణమైనటువంటి వాళ్ళకి అంత గౌరవం దక్కడం లేదనే విషయాన్ని ఈ సందర్భంలో ఇది ప్రస్తావన చేసుకోవాల్సినటువంటి సందర్భం. ఆ శ్రమకు తగిన విలువ అందనటువంటి పరిస్థితి నెలకొంది. ఇట్లాంటి పరిస్థితుల్లో వారి పక్షాన పోరాడుతున్నటువంటి మేము సంఘంగా కూడా ఈ విషయాల్ని ప్రస్తావించడానికి అర్హులమని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. శనివారం అంటే ఏడుకొండల వాడికి మహా ఇష్టమైన రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు శనివారం వస్తుంటారు. శనివారం తిరుమలకు వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటే చాలు అని తృప్తి పడతారు. శనివారం మొక్కులు మొక్కుకున్నా అవి తీరుతాయన్న నమ్మకం ఎక్కువ మంది భక్తులలో ఉంది. అందుకే శనివారానికి తిరుమలకు మధ్య అంత ప్రత్యేకత ఉంది. శనివారం భక్తులు రద్దీ ఎక్కువగా ఉండడానికి ఇదే ప్రధాన కారణం. భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగానే శనివారం దర్శనం కోసం బుక్ చేసుకున్న భక్తులతో పాటు రోజువారీ ఎస్ఎస్డి టోకెన్లు తీసుకుని భక్తులు అధిక సంఖ్యలో రావడంతో తిరుమల వీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గోవిందనామ స్మరణలతో మారిమోగుతున్నాయి. శనివారం వచ్చిన భక్తులు ఆదివారం కూడా తిరుమలలోనే ఉండి తమ మొక్కులు తీర్చుకుంటారు. క్యూలైన్లో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు మజ్జిగ, అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 10 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూలైన్లోకి ఉదయం టోకన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 8 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైం స్లాట్ దర్శనం భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. తిరుమల శ్రీవారిని 65,327 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.52 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. తిరుచానూరు గ్రామ పంచాయతీ యోగి మల్లవరంలో వెలసిన శ్రీ కామాక్షిమ్మ సమేత పరాశరేశ్వర దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి మునిశేఖర్ పేర్కొన్నారు. శ్రీ కామాక్షింబ సమేత పరాశరేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు వినోద్ గురుకుల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మూర్తి గురుకుల్,
అర్చకులు ప్రసాద్, ఆలయ సిబ్బంది ఆదినారాయణ, మురళి, వెంకటేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు శివప్రసాద్, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కామాక్షి ప్రాణవల్లభం. ఇది తిరుచానూరు సమీపంలో యోగిమల్లపురంలో వెలసి ఉన్న కామాక్షంబా సమేత పరాశరేశ్వర స్వామి వారి దేవస్థానము. ఇచ్చట ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరము రానున్న 26వ తేదీ మహాశివరాత్రిని ఉద్దేశించి స్వామివారికి 3 రోజుల పాటు ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు జరగనున్నది. మొదటి రోజు 25వ తేదీ సాయంత్రము అనగా 4:30 గంటలకి నందికేశ్వరుడు మరియు కామాక్షంబా సమేత పరాశరేశ్వర స్వామి వారికి ఉత్సవమూర్తులకు ప్రదోషకాల అభిషేకం జరుపబడుతుంది. దాని తర్వాత 8 గంటలకు ఏకాంత సేవతో 25వ తేదీ ఉత్సవం పూర్తిగా అయి ఉదయము అనగా శివరాత్రి రోజు ఉదయము 2:30 గంటలకు మొదటి కాల అభిషేకము, మధ్యాహ్నం 2 గంటలకు రెండవ కాల అభిషేకము, రాత్రి 10 గంటలకు, 12 గంటలకు, 2 గంటలకు, 4 గంటలు చెప్పడం మొత్తం 6 పర్యాయాలు స్వామివారికి రుద్రాభిషేకము జరుపబడుతుంది. శివాలయం కార్యక్రమంలో మేమందరం కూడా దగ్గరుండి శ్రీ పరాశరేశ్వరం సేవకు వచ్చే భక్తులకి అన్ని సౌకర్యాలు కల్పించి అన్నదాన కార్యక్రమంలో అయితేమి దర్శనంలో కానీ ఎటువంటి తోపులాట్లు లేకుండా కానీ స్వామివారికి దర్శనానికి ఎటువంటి ఆటంకాలు రాకుండా దగ్గరుండి చేసే కార్యక్రమంలో మా గ్రామంలో అందరూ కలిసికట్టుగా పనిచేసేవాళ్ళు. అదేవిధంగా ఈసారి కూడా మేమందరం దగ్గరుండి కార్యక్రమం జయప్రదం చేస్తాం. లోక కళ్యాణార్థం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ రావి వేప చెట్లను శివ పార్వతులుగా భావించి కళ్యాణం చేశారు. తిరుపతి రూరల్ వేదాంతపురం పంచాయతీ అగ్రహారం గ్రామంలో సత్తమ్మ గుడి వద్ద భారీ రావి చెట్టు, వేప చెట్టు ఉన్నాయి. అదే గ్రామానికి చెందిన ముత్యాలయ్య, పద్మావతమ్మల దంపతులు గత 15 సంవత్సరాలుగా లోక కళ్యాణార్థం సకాలంలో వర్షాలు కురిసి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఆ 2 చెట్లను శివ పార్వతులుగా భావించి కళ్యాణం జరిపిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం రావి చెట్టును శివుడిగా, వేప చెట్టును పార్వతీదేవిగా పట్టు బట్టలతో అలంకరించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ గ్రామ ప్రజల శివనామ స్మరణలతో కళ్యాణోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ప్రతి సంవత్సరము 15 సంవత్సరాల నుంచి పార్వతి పరమేశ్వరికి పెళ్లి చేస్తున్నాము. పద్మావతి, ముత్యాలయ్య, వెంకటముని, మినమ్మ, దేవ, శివ అందరూ కలిసి మేము కుటుంబ సభ్యులు అందరూ కలిసి 15 సంవత్సరాల నుంచి దేవుడు పెళ్లి చేస్తున్నాము. పార్వతి పరమేశ్వరులు. పార్వతి అంటే వేప చెట్టు, రాగి చెట్టు పరమేశ్వరుడు. కాబట్టి ప్రతి సంవత్సరం మేము 15 సంవత్సరాల నుంచి పెళ్లి చేస్తున్నాము. ఈ గ్రామస్తులు ఇదే విధంగా ప్రతి ఒక్క సంవత్సరం ఈ కళ్యాణోత్సవం చేసి ఈ గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నాండి. ఈ కళ్యాణం చేయడం వల్ల సుభిక్షంగా వర్షాలు కురుస్తుంది, అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఆ అశ్వత్థనారాయణ యొక్క అనుగ్రహంతో కలిగి పుత్ర పౌత్రాభి వంశాభి అభివృద్ధి అన్నీ కలుగుతుందండి. గ్రామస్తులందరూ ఈ విధంగా సహకరించి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. సామాన్య కుటుంబంలో జన్మించి అసమాన వ్యక్తిగా సమాజంలో నిలిచిన గొప్ప వ్యక్తి కెఎస్ శ్రీధర్ అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి దుర్గా ప్రసాదరావు తెలిపారు. తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో ప్రముఖ న్యాయవాది కెఎస్ శ్రీధర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ హైకోర్టు జడ్జి దుర్గా ప్రసాదరావు, తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్ట్ మాజీ డైరెక్టర్ మేడసాని మోహన్ తదితరులు విచ్చేసి ప్రముఖ న్యాయవాది శ్రీధర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన శ్రీధర్ గారు అనేది ఒక న్యాయవాది మాత్రమే కాదు, ఒక విద్యావేత్త. 5 పాఠశాలలు జరిపే విద్యా సంస్థలను చాలా సక్సెస్ఫుల్గా జరిపారు. అలాగే వేపంజరిని తన పుట్టిన ఊరిని ఒక దివ్యక్షేత్రంగా మార్చారు. 17 దేవాలయాలు, లక్ష్మీనారాయణ స్వామి, స్వయంభూ లక్ష్మీనారాయణ స్వామి, అలాగే వెంకటేశ్వర స్వామి, అలా ఎన్నో దేవాలయాలు 17 దేవాలయాలు నిర్మించి దాదాపు తన జీవితకాలం మొత్తం కూడా విద్య అలాగే దైవం, ఈ తన న్యాయశాస్త్రం, ఈ మూడింటి మీద సమానమైన రాణింపుతో రాణించి ఆయన ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అయ్యారు. రేణిగుంట ఎంపీడీఓ కార్యాలయంలో బీసీ కార్పొరేషన్ రుణాల ఇంటర్వ్యూ నిర్వహించారు. రేణిగుంట మండలంలో బీసీ కార్పొరేషన్ రుణాల కొరకు 534 మంది దరఖాస్తు చేశారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎంపీడీఓ కార్యాలయంలో మండలంలోని కెనరా బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సప్తగిరి బ్యాంకు మొత్తం 7 బ్రాంచ్ల అధికారులు లబ్ధిదారుల దరఖాస్తులను, ఒరిజినల్ సర్టిఫికేట్లను పరిశీలించి ఇంటర్వ్యూ నిర్వహించారు. 534 మంది దరఖాస్తు చేయగా 350 మంది ఇంటర్వ్యూలకు హాజరైనట్టు ఏఓ పిచ్చిరెడ్డి తెలిపారు. ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ పరశురామేశ్వర మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామంలోని శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయంలో
శనివారం అర్చకుల వేద మంత్రోచ్చరణ, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజారోహణం జరిగింది. ముందుగా వేద పండితులు, ఆలయ మాజీ చైర్మన్ బత్తల గిరినాయుడు దంపతులచే గోపూజ, వృషభ పూజ కార్యక్రమాలను జరిపించారు. నంది చిత్రంతో కూడిన వస్త్రాన్ని ధ్వజపటానికి చుట్టి శాస్త్రోక్తంగా వేద పండితులు ధ్వజస్తంభంపైకి అధిరోహింపజేశారు. ధ్వజారోహణంలో భాగంగా మొదట ధ్వజపటం అధిరోహణ, ఆ తర్వాత ధ్వజస్తంభానికి అభిషేకం, బలి, నివేదన, దీపారాధన, ఉపచారాలు నిర్వహించారు. అనంతరం మేళ తాళాల నడుమ విశేష అలంకరణలో విజ్ఞనాథులు వెళుతుంటే వెనుక శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ పరశురామేశ్వర స్వామి పెద్దశేష వాహనంపై పురవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ మాజీ చైర్మన్ బత్తల గిరినాయుడు మాట్లాడుతూ, ధ్వజారోహణంతో శనివారం గుడిమల్లం శ్రీ పరశురామేశ్వర స్వామి మహాశివరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయన్నారు. 7 రోజుల పాటు జరిగే ఉత్సవాలు రోజుకో వాహనంలో స్వామివారు భక్తులను కటాక్షించనున్నట్లు తెలిపారు. మహాశివరాత్రి వేడుకల్లో భక్తులు పాల్గొని శ్రీ పరశురామేశ్వరుని కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ముఖ్య కార్యనిర్వహణాధికారి రామచంద్రారెడ్డి, ఆలయ అర్చకులు వంశీకృష్ణ శర్మ, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం నందు శివరాత్రి మహోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాం. దానిలో తొలి రోజు అయినటువంటి ఈరోజు 22వ తారీఖున మొదటిగా ఉదయం 6 గంటలకి స్వామివారికి అభిషేకం జరిగినది. తదుపరి గణపతి పూజ కార్యక్రమం జరిగినది. గణపతి పూజ అవుతానే స్వామివారిని ఊరేగింపుగా ఉదయం ఊరేగింపు జరిగింది. తర్వాత 11:30 నుంచి ధ్వజారోహణ కార్యక్రమంతో స్టార్ట్ అయ్యి 11:30 ధ్వజారోహణ కార్యక్రమం స్టార్ట్ అయింది. ఈరోజు కార్యక్రమాలు ఇవి. ఈవినింగ్ కూడా పూజా కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. శ్రీకాళహస్తి దేవస్థానం అధికారుల అనాలోచిత నిర్ణయాల కారణంగా కూటమి సర్కార్కు తలవంపులు తీసుకొస్తున్నారు ఈవో. శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలో పోలీసులు అనేక ఆంక్షలు విధించారు. శ్రీకాళహస్తీశ్వరాలయం సమీపంలో మరిన్ని ఆంక్షలు పెట్టారు. అయితే వాటిని అమలు చేయడం లేదు. శివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం సన్నిధి వీధిని 40 అడుగులకు దేవస్థానం అధికారులు విస్తరించారు. కొన్ని చోట్ల అభ్యంతరాలున్నాయి. రోడ్డు విస్తరణ పూర్తయిన వాహనాలను నిలపడానికి అధికారులు ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించలేదు. 4వ నెంబర్ గేటు వద్ద ద్విచక్ర వాహనాలు నిలపడానికి ఉండిన రేకుల షెడ్లను అధికారులు తొలగించారు. ఈ స్థలంలో తారు వేయించడం జరిగింది. దీంతో వాహనాలను నిలపడానికి స్థలం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపైనే వాహనాలు నిలిపేస్తున్నారు. అయితే పోలీసులు కూడా నో పార్కింగ్ బోర్డులను ఏర్పాటు చేశారు. నో పార్కింగ్ బోర్డులు ఏర్పాటు చేసిన ప్రాంతంలోనే ప్రజలు కూడా వాహనాలను నిలుపుతున్నారు. కార్లను కూడా రోడ్డుకు 2 వైపులా నిలిపివేస్తున్నారు. దీనివల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. వాహనాలను నిలపడానికి అధికారులు ప్రత్యేకంగా కేటాయించాలి. లేకుంటే నో పార్కింగ్ బోర్డులు ఏర్పాటు చేస్తున్న ప్రాంతంలో వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకోవాలి. అటువంటి చర్యలేవీ కనిపించడం లేదు. విదేశీ వస్తువుల కన్నా భారతీయులు తయారు చేసినవి మిన్న అన్న మహాత్మా గాంధీ సిద్ధాంతాలను పాటిద్దామని టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి బైరాగిపట్టణ ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాల పక్కన బాబు జగ్జీవన్ రామ్ పార్క్ నందు క్రాఫ్ట్ ఇండియా చేనేత వస్త్ర హస్తకళా ప్రదర్శన మరియు అమ్మకాల ఎగ్జిబిషన్ నేటి నుండి 40 రోజుల పాటు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు తెరిచి ఉంటుందని తెలియజేశారు. సెలవు మరియు పండుగ దినాలలో కూడా మా ప్రదర్శన అమ్మకాలను నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు శ్రీనివాస్ కోరారు. చేనేత వస్తువుల్ని ప్రోత్సహించండి. మేక్ ఇన్ ఇండియా పేరుతో, ఎందుకంటే విదేశీ వస్తువుల కన్నా స్వదేశీ ముద్దని చెప్పి ఒక మంచి నినాదం ఇచ్చారు వారు. దాన్ని మనం ఆచరించాల్సిన అవసరం మన మీద ఉంది. కాబట్టి తిరుపతి ప్రజలు ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎంతో దూర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి ఈ కళాకారుల్ని ప్రోత్సహించే దిశగా మనం ముందుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానాల సంబంధించి ఈ సముదాయాన్ని వీరికి కేటాయించడం జరిగింది. వీరికి ఏ అవసరం ఉన్నా సరే దీన్ని ఇంకా ఇప్పుడు ఆ కుంభమేళా వల్ల ఇంకా చాలామంది ట్రైన్ రిజర్వేషన్స్ దొరకకుండా అక్కడ ఆలస్యం అవుతుంది. వీరికి ఏదైనా అవసరాలు ఉన్నా కూడా తిరుమల తిరుపతి దేవస్థానాల తరపున వీరికి సహాయ సహకారాలు చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఈ చేనేత మేళాని అందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నా. గోవిందనారాయణ. ఈ రాజస్థాన్ గాజులు, బగలపూరి శారీసు, కలంకారీ వస్త్రములు,
అలాగే మంగళగిరి డ్రెస్ మెటీరియల్, నైటీసు, సారంగపూర్ చెక్క ఐటము, ఊటీ డ్రై ఫ్రూట్స్, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, ఇలా వివిధ రకాలైన వస్తువులు, అన్ని రకాల వస్తువులు ఒకే ప్రదేశంలో ప్రజలందరికీ అనుకువగా సరైన ధరలతో, రీజనబుల్ రేట్స్తో ఇక్కడ అమ్మటం జరుగుతుంది. తక్కువ రేట్లో దొరుకుతాయి. మీరు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ కళాకారులకు చేయూతనిస్తారని ప్రార్థిస్తున్నాం. తిరుమల శ్రీవారిని మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి దర్శన ఏర్పాటు చేయగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలతో తీర్థ ప్రసాదాలను అందించారు. దర్శనానంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం కష్టాల్లో ఉంది. అన్ని రకాల క్రైసిస్లు ఉన్నాయి. ఎకనామిక్ క్రైసిస్ ఉంది, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది. నిధుల కొరత వల్ల ఈ రాష్ట్రం ఇబ్బంది పడుతూ ఉంది. మరొక వైపు ప్రజల యొక్క సమస్యలు, రాష్ట్ర యొక్క సమస్యలు విపరీతంగా ఉన్నాయి. ప్రజల యొక్క ఆస్పిరేషన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అటు ప్రజల యొక్క కష్టాలు తీరాలన్నా, ఇటు ప్రభుత్వం యొక్క ఇబ్బందులు తీరాలన్నప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వచనం చాలా ముఖ్యం. ట్విన్స్ డే సందర్భంగా కవలలు ఓ వేదికపై అందరినీ ఆకర్షించారు. సాహస కృత్యాలు, నృత్యాలు, ఫ్యాన్సీ డ్రెస్, సింగింగ్, ర్యాంప్ వాకింగ్లతో ఆశ్చర్యపరిచారు. వేమన విజ్ఞాన కేంద్రంలో ప్రతి ఏడాది జరుపుకునే ట్విన్స్ డేను ఘనంగా జరుపుకున్నారు. నా పేరు కీర్తి, నా పేరు కావ్య. మేమైతే ప్రతి ఇయర్ ట్విన్స్ డేకి వస్తున్నాము. ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ అండ్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేస్తారు. ఫుడ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. డాన్సెస్, కొంతమంది సాంగ్స్ పాడతారు, స్కిట్స్ చేస్తారు. అలాగా ప్రతి ఇయర్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము. సో మాకు ఇక్కడ రావడం అయితే చాలా హ్యాపీగా ఉంది. చాలామంది ట్విన్స్ని చూడడం చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ట్విన్స్గా పుట్టడం మాకు చాలా స్పెషల్. ట్విన్స్ డే అనేది ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. మేము గత 4-5 ఇయర్స్గా వస్తున్నాము. మాకు ట్విన్స్ పుట్టిన దానికి చాలా సంతోషంగా ఉంది. ఇలా చాలామంది ఇంకా ట్విన్స్ ఇక్కడికి రావడం అనేది, వాళ్ళని చూడడం అనేది ఇంకా చాలా సంతోషంగా ఉంది. సో నేను ఈ ట్విన్స్ డేకి రావడం ఇదే ఫస్ట్ టైం. సో వీళ్ళందరిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హ్యావింగ్ ద ట్విన్ చిల్డ్రన్. థ్యాంక్ యూ. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 89,010 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 8,045 రూపాయలు. వెండి 1 కేజీ ధర 99,400 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 102 రూపాయల 40 పైసలుగా ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.